సో అది తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంటు. పేద వర్గాల ప్రజలకు ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించి ఫీజులు కట్టలేక అవస్థపడుతూ ఈ కార్పొరేట్ విద్యా దోపిడీకి గురైతా ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక బ్రహ్మాస్త్రం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఈ యాక్ట్ను తెలంగాణ రాష్ట్రంలో తప్ప మిగతా చాలా చోట్ల ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మళ్ళీ యాక్ట్ తెచ్చింది ఎవరు? అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. విచ్చలవిడిగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు దోపిడీ చేసుకోమని వదిలిపెట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని. ఇవాళ ఒక కారు డ్రైవర్ ఉన్నారు, ఆయనకు 20,000 జీతం. అలా 2 పిల్లలు ఉన్నారు, ఒకరొకరికి 55,000 ఫీజు ఏడాదికి. ఈ 20,000కు 12 2 24 ఏడాది మొత్తం పనిచేస్తే 2,40,000 వస్తాయి. అందులో పిల్లల ఫీజులకే ఓన్లీ బట్టలు గిట్టలు కాదు, ఇంకా ఫీజులకే 1,10,000 పోయినాయి. ఇంకా వాళ్ళకు బట్టలు, ఆ తర్వాత పుస్తకాలు ఇవన్నీ కలిపితే 1,50,000 వస్తుంది. 2,40,000 రూపాయలు సంపాదిస్తున్న ఒక సాధారణ డ్రైవరు తన పిల్లల చదువుల కోసం 1,50,000 ఖర్చు పెడతా ఉన్నాడు ఏడాదికి. ఇక మిగిలేది ఎంత? 1,00,000 కూడా మిగిలేదు, 90,000 మిగులుతుంది. 90,000 రూపాయలలో ఆయన రూమ్ రెంట్ ఏం కట్టుకోవాలి ఏడాది మొత్తం? ఇక లెక్కలు చూడరాదు, ఒకసారి పెన్ ఇక్కడదే. ఇక్కడ సాధారణ డ్రైవర్ జీతం నెలకు 20,000 రూపాయలు ఇంటూ 12 నెలలు ఈజ్ ఈక్వల్ టు 2,40,000 రూపాయలు జీతం ఈయనది. ఈయన జీతం, ఒక డ్రైవర్ జీతం హైదరాబాద్లో చెప్తా ఉన్నా. ఈయనకి 2 పిల్లలు. ఇద్దరు పిల్లల ఫీజు, పుస్తకాలు, బట్టలు, వాళ్ళ రవాణా అంతా కలిపి ఎంత అవుతుందంటే 1,50,000 అవుతుంది. 1,50,000 రూపాయలు అవుతుంది. ఇక ఈ పిల్లల చదువులు పోగా మిగిలింది ఎంత అంటే వాళ్ళకు 90,000 రూపాయలు మిగులుతాయి. 90,000 రూపాయలలో రూమ్ రెంట్ 10,000 వేసుకో, రూమ్ రెంట్ 10,000 వేసుకో, రూమ్ రెంట్ 10,000 వేసుకున్నా ఇది చాలదు, సరిపోదు. 1,20,000 దానికి వస్తుంది. మళ్ళీ 1,20,000 దానికి. రూమ్ రెంట్ 5,000 వేసుకో, 5,000 వేసుకో, పోనీ 45,000, ఇంకా 45,000, 45,000 రూపాయలు పోయినాయి. ఆరోగ్యం, ఈ 45,000 రూపాయలు పోతే ఇంకొక 45,000 మిగులుతాయి. సర్ది, దగ్గు, దవాఖానా, మన్ను, మశాడం, రోగాలు, నొప్పులు వీటన్నిటికో 25,000 పోయినాయి అనుకో. ఇంకా మిగిలే 20,000 రూపాయలు. మళ్ళీ తిండి తికానా ఊర్లు కూడా మళ్ళీ వాళ్ళ తిండేంది, ఉప్పేంది, పప్పేంది, మళ్ళీ అప్పు చేయాల్సిందే. ఫోన్ రీఛార్జ్ ఏంది, ఇదే కదా. ఇగో ఈ ఫోన్ మాట్లాడు చక్రపాణి, ఇదే కదా మిగిలేది. ఇంకా దీంట్లో మళ్ళీ ప్రతి నెల అప్పు తీసుకురావాలి. అప్పు తీసుకొస్తే తప్ప ఈ కుటుంబం బతకదు. ఒకవేళ రైట్ టు ఎడ్యుకేషన్ కనుక ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే, రైట్ టు ఎడ్యుకేషన్ RTE ఇది కనుక ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే, ఈ ఫీజు ఉందా, ఈ 1,50,000 ఖర్చు ఉందా, ఇది ఎంతకు వస్తుంది ఎరికేనా? 25,000 అయిపోతుంది. 2 పిల్లలకు 25,000 ఎడ్యుకేషన్ అయిపోతుంది. నా మాట ఇంటే తల్లిదండ్రులారా, నా మాట ఇంటే ఇందులో 1,25,000 మిగులుతాయి మీకు. ఏది? ఈ కార్యక్రమంలో ఈ 1,25,000లోంచి మీరు మీ కుటుంబానికి 10,000 పెట్టి ఇంకెంత మిగిలితే చూడ్రి. RTE ఉంటే, రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ఉంటే 1,50,000 రూపాయల ఫీజులు ఎంతకు వస్తాయంటే 25,000కు వస్తాయి. 25,000కు పడిపోతుంది. 25,000కు పడిపోతాయి. ఇక్కడ నీకు ఎంత మిగులుతుంది? ఇంకా 1,25,000.
1,50,000 మిగిలి ఏది పిల్లల ఫీజులు పాతాయి. దీంట్లో నీకు 1,25,000 మిగులుతాయి. 1,25,000 మిగులుతాయి. ఈ 1,25,000లో 10,000 రూపాయలు పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నావు అనుకో, నీకు 1,15,000 రూపాయలు ఉంటాయి ఇంకా నీ దగ్గర ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనే. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, మీ కుటుంబానికి అందరికీ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగితే 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయల వరకు మీకు హెల్త్ కార్డులు వస్తాయి. ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఈ కార్డులు నడుస్తాయి. మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ బాధ పోతుంది, హెల్త్ బాధ పోతుంది. నీ ఎడ్యుకేషన్ హెల్త్ రెండు కలిపి 35,000 అయిపోతాయి. 35,000 అయిపోతాయి. ఇప్పుడేం జరుగుతూ ఉంది, 1,50,000 రూపాయల ఫీజు నీకు హెల్త్కి వచ్చేసరికి మళ్ళొక 45,000, రోగాలు, నొప్పులు, దగ్గులు ఇవన్నిటికీ. లేదంటే 45 కాదు, ఒక 25,000 పెట్టుకుందాం. 1,75,000. 1,75,000 రూపాయలు నీవు ఇప్పుడున్నట్టే ఉంటే అవుతుంది. నా మాట ఇంటే ఈ 1,75,000 పోయి ఎంత అవుతుందంటే 35,000. 35,000 అదే స్కూలు, అంతకంటే గొప్ప వైద్యము, ఇదంతా ఫ్రీగా దొరుకుతుంది. నీకు ఇది కావన్నా అది కావన్నా ఏది కావన్నా చూజ్ చేసుకో. ఇది కావాలంటే మట్టికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాలి మనం, అంతే. ఇగో ఇది అమలు చేయించడం కోసమే ఈ నెల 26 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఫీజులు కట్టలేక నానా యాతన పడుతున్నటువంటి తల్లిదండ్రులను అందరినీ అక్కడికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ ఫీజులు ఎవరికి పోతాయి? ఇందులో 70% పైచిలుకు స్కూళ్ళు రాజకీయ నాయకులవే. మీకు ఆ వీడియోలో చెప్పిన 70% పైచిలుకు స్కూళ్ళు రాజకీయ నాయకులవే. కాబట్టి ఏం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇంప్లిమెంట్ కాకుండా చూస్తున్నారు. ఇక్కడ రాకుండా చూస్తారు. ఎందుకంటే ఇలా దోపిడీ ఆగిపోతుంది కదా. 35,000కే సేమ్ క్వాలిటీతో సేమ్ హెల్త్, ఎడ్యుకేషన్ రెండు దొరుకుతా ఉంటే 1,75,000 మీ తనకు గుంచుతా ఉన్నారు కదా. మరి ఏది కావాలి తల్లిదండ్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ నెల 26 తారీఖు ఇందిరా పార్క్ దగ్గర ఆదివారం రోజు తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, ఎవరు సర్ది వాళ్ళు కట్టుకుని రారి. మీ పిల్లలకు మెరుగైన విద్యా వైద్యంతో పాటు మీకు డబ్బులు మిగులుతాయి. ఇగో ఏడాదికి 1,50,000 మిగిలే. ఏడాదికి మీరు అనవసరంగా ఎందుకు తగలబెడతా ఉన్నారు? వీళ్ళకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా. ఇది నా మాట కూడా కాదు, ఇంకా కొంతమందికి 35 కూడా తలగాయి. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ. ఇదే స్కూల్లో రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిందనుకో, రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం అనుకో, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనుకో, శ్రీ చైతన్య ఉంది, లేదా నారాయణ ఉంది, లేదా ఇంకొకటి ఉంది, పల్లవో ఇంకోటో లేకపోతే జాన్సనో ఇంకేదో ఇట్లున్నాయి కదా. ఇందులో మీ పిల్లగానికి 1,00,000 రూపాయలు కడుతున్నాం అనుకో, ఇందులో మీ పిల్లగానికి ఒక 80,000 కడుతున్నాం అనుకో, ఇందులో మీ పిల్లగానికి 70,000 కడుతున్నాం అనుకో. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే కనుక, యాక్ట్ వస్తే, మీ పిల్లగానికి ఈ యాక్ట్ ప్రకారం 25% సీట్లు ఫ్రీ. అంటే నువ్వు 1,00,000 కట్టాల్సిన పని లేదు. ఇదే శ్రీ చైతన్యలో నీ పిల్లగాడు ఫ్రీగా చదువుకోవచ్చు. 25% మంది నారాయణలో ఫ్రీగా చదువుకోవచ్చు. ఎందుకు వదులుకుంటారు ఈ ఆప్షన్? ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఉంది. రైట్ టు ఇప్పుడు చూడరు, ఇగో నేను చూపిస్తా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 2009
ఇక భరత్ నీకు పంపిస్తాను చూడు. ఇక ఇది క్లియర్గా భారత పార్లమెంటు తెచ్చిన యాక్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్స్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 జూలై 22, 2022 నాడు ప్రచురితమైంది. ఇది ఉచిత నిర్బంధ విద్య ఫ్రీ ఎడ్యుకేషన్ మీద. ఇగో ఇది గవర్నమెంట్ టీవీ, సంసద్ టీవీ, గవర్నమెంట్ టీవీలో వచ్చినటువంటి వీడియో. देश और समाज का प्रतिनिधित्व करेंगे. बच्चों में विकास की अनंत संभावनाएं छिपी की सबसे महत्वपूर्ण कुंजी. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ बात करेंगे शिक्षा का अधिकार अधिनियम 2009 की. ఇగో ఈ ఎందుకు వదులుకుంటారు తల్లిదండ్రులారా? పైసలు ఎక్కువయ్యా మనకు. शिक्षा किसी भी राष्ट्र की उन्नति में దీంట్లో సెక్షన్ ఇది దీంట్లో సెక్షన్ 12/1 సెక్షన్ 12(1)(c) ప్రకారం 25% సీట్లు. ఈ ఏంటి మధ్యలోకి ఇవన్నీ 25% సీట్లు ఫ్రీగా మీ పిల్లలకు దొరికేటువంటి సీట్లు ఇవి. ఇదొకటి ఉన్నదన్న సంగతి మీకు ఈ రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఈ పార్టీలు కానీ, ఈ మీడియా కానీ మీకు చెప్పదు ఇదంతా. ఎందుకు చెప్పరు వీళ్ళంతా? ఎందుకు చెప్పరు అనంటే, ఒకవేళ మీకు ఇది తెలిస్తే వాళ్ళ దోపిడీ ఆగిపోతుందని చెప్పరు అన్నట్టు. అందుకోసమనే నేను ఆ సెక్షన్ చూపిద్దామని తీసిపెట్టాను కానీ దొరకలేదు. ఇదే అంశం మీద ఇగో బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడారు చూడు, అందులో ప్లే చేయి వీలైతే. చూడండి బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడిండ్రు అసెంబ్లీలో ఉన్నప్పుడు చెప్పిండు, ఒకసారి చూడండి. అధ్యక్ష, విశ్వవిద్యాలయాలు పోయే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి మీ ద్వారా గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు? అసలు నాకు తెలిసి చాలా రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ పిల్లల పేద విద్యార్థులకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ద్వారా కనీసం 25% వాళ్ళు సీట్లు అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు విద్య నేర్పించాలి. మీరెందుకు ప్రభుత్వం దీన్ని వాడట్లేదు, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను. పదే దీన్ని సభలో మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. తీసుకొని రండి సార్. అధ్యక్ష, ఇది చిన్న పనే. మీరు పిలిచి రివ్యూ చేసి ఈ చట్టాన్ని, ఇది భారత పార్లమెంట్ తీసుకొచ్చే చట్టం, ఈ రాష్ట్రం కూడా అందులోనే ఉంది. ఢిల్లీ లాంటి సిటీ కూడా ఆ ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. బాగా బెనిఫిట్ అవుతుంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పారు. బాగా బెనిఫిట్ అవుతుంది. ఇది బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేడు ఇది? ఎందుకంటే మన తల్లిదండ్రులు అడుగుతలేరు కాబట్టి. అడిగేటోళ్ళు లేనప్పుడు ఎందుకు పెడతారు? ఇగో ఇది అడగడం కోసమే ఇందిరా పార్క్ అడిగిపోదామని చెప్తా ఉన్నా. ఇది అడగడం కోసమే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే మనకు సర్వం బాధలు పోతాయి. ఇదే అంశాన్ని నేను సభలో కూడా మాట్లాడిన, మీరు ఒకసారి చూడండి. ఇదే అంశాన్ని నేను సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతా ఉందా లేదా అనేది ఒకటి సార్. రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉంది సార్. అది 2009 అనుకుంటా, మేబీ మా శ్రీపాల్ రెడ్డి గారు 2009 రైట్ టు ఎడ్యుకేషన్ సార్. అది ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు సార్. గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఎవరు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడడం జరిగింది సార్. ఆయన మాట్లాడుతూ మేము రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పింది సార్. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్. మరి రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారా? ఆ పాలసీని పక్కకు పెట్టారు. ఈ పాలసీ కూడా ఏమైనా పక్కకు పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అనేది నా చిన్న మన. సో ఆ రోజు అడిగిన తల్లిదండ్రులారా, మీరు ఫీజులు ఎక్కువ కట్టాలనేటువంటి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మేము బాగా కడతాం మా పిల్లలకు ఫీజులు అనుకునే వాళ్ళు ఉంటే రాకండి. కానీ నిజంగా ఈ ఫీజుల వల్ల మొత్తం నాశనం అవుతున్నటువంటి కుటుంబాలు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మాత్రమే రండి. వచ్చేటప్పుడు కొద్దిగా అన్నం కూడా తెచ్చుకోండి, వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఇది మన పిల్లల జీవితం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇవన్నీ చూడండి. ఈ సాక్షి దినపత్రికలు ఏమొచ్చిందండి? చెప్పని చదువుకు ఫీజులు. వెలుగు దినపత్రికలు ఏమొచ్చిందండి? ప్రైవేటు దోపిడీ 2 నెలల చదువులకు
విద్యార్థులకు ఏడాది ఫీజు కట్టలేదని విద్యార్థిని ఎండలో నిలబెట్టిన వైనం. బిఎస్ఎస్ స్కూల్ డినే రీఎంట్రీ టు SC/ST స్టూడెంట్స్ ఓవర్ పెండింగ్ ఫీజ్. ఇగో స్కూల్ స్టాప్స్ కిడ్స్ ఫర్ టేకింగ్ ఎగ్జామ్. ఎందుకు? ఫీజు కోసం. పిల్లగాడు చచ్చిపోయింది. ఇట్లా ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఒక పిల్లగాడు నిన్న సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఏది? ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు కట్టమన్నందుకు. ఈ రకంగా మనకు క్లియర్ గా ఉన్న తర్వాత చట్టమే అమలు చేయమని మనం అడుగుతలేమని ఎవరు చేస్తలేడా? ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు? ప్రభుత్వానికి వెనుకకేం డబ్బులు ఇస్తా ఉన్నారు, ఇది ఇంప్లిమెంట్ చేయకు రైట్ టు ఎడ్యుకేషన్. మరి ఇది ఎవరు చెప్పాలి? ప్రజలకు మీడియా చెప్పాలి కదా. ఈ స్కూళ్ళు కాలేజీలన్నీ ఎవరి? అగ్రకులాలు వాళ్ళవి. ఎవరిది? అప్పర్ క్యాస్ట్ మీడియాది. మరి ఇక ఒక్కసారి చూడండి, ఈ మీడియా ఎందుకు చెప్పదంటే ఇగో భారతదేశంలో మీడియా కుల ప్రాతినిధ్యాన్ని ఒకసారి ఇప్పుడు TV9లోనో NTVలోనో ఇలా రావు. ఇవి ఎందుకు రావు అనంటే మీరు ఆ ఛానల్లో చూస్తున్నంతసేపు ఏం జరుగుతుందంటే రెడ్లు, వెలమలు, కమ్మలు వీళ్ళు మాట్లాడిందే ఉంటది. మన బతుకులు ఉండే ఇందులో ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాను ఒకసారి చూడండి. ఇగో భారతదేశ జనాభా ఎంతో వైవిధ్యభరితం, కానీ వార్తా గదులు శాసిస్తున్నది ఎవరు? ఈ మీడియా రూమ్లలో ఉంటుంది ఎవరు? మీడియాను ఎవరు శాసిస్తుండు? ఒక్కసారి చూస్తే నివేదికలో తేలిన అతిపెద్ద నిజం ఏంటంటే అగ్రకులాల ఆధిపత్యం. SC/ST మరియు OBC వర్గాలు కేవలం వార్తలుగా మాత్రమే. ఇక్కడ వారు వార్తలను రూపొందించే వారుగా వాళ్ళు ఉంటున్నారు. ఇక సర్వే చేసిన మొత్తం నాయకత్వ స్థానాలు మొత్తం సర్వే చేస్తే ఒక సర్వే రిపోర్ట్ ద్వారా తేలింది ఏంటంటే 121 చోట్ల పరిశీలిస్తే అగ్రకుల జర్నలిస్టుల పదవులు 106 ఉన్నాయి. అందులో పిడికేడు మంది లేని వాళ్ళు 106 మంది పెద్ద పెద్ద జర్నలిస్టులు కూర్చున్నారు. ఇక వాళ్ళది షెడ్యూల్ SC/STలకు 0 ఒక్కడు లేడు మీడియాలలో. అంటే ఈ డిసైడ్ హిందీ టీవీ న్యూస్ ఛానల్లో 100% నాయకత్వ పదవులు అగ్రకులాల జర్నలిస్టుల చేతుల్లో ఉన్నాయి. మొత్తం డిబేట్లో మీరు ఇప్పటిదాకా నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో TV9 పెడితే చూస్తా ఉన్నా, వస్తుంటే వైసీపీ బుగ్గన తర్వాత ఇంకెవరెవరో మాట్లాడుతూ ఉన్నారు, బైట్స్ వేస్తూ ఉన్నారు. ఈ రెడ్డి బైటు, ఆ రెడ్డి బైటు, ఈ రెడ్డి బైటు, ఆ రెడ్డి బైటు, ఉరి అమ్మ ఈ వేలమైన బైటు, ఆ వేలమైన బైటు. ఇగో యాంకర్లు వార్తలను నడిపేవారు. ఇంగ్లీష్ టీవీ ఛానల్లో 75.6% అగ్రకులాల వాళ్ళే యాంకర్లు ఆడ కూర్చొని వార్తలు నడిపించేటోళ్ళు. హిందీ టీవీ ఛానల్లో 80.5% అగ్రకులాల వాళ్ళు. ఇంకా నీకు ఇదొకటి ఉందని ఎందుకు చెప్తారు? అగ్రకులాలే టీవీ ఛానళ్ళు, అగ్రకులాలే విద్యా సంస్థలు. వాళ్ళు ఎందుకు చెప్తారు? ఫ్లాగ్షిప్ షోలలో ఒక్కరు కూడా దళిత, ఆదివాసీ లేదా OBC వర్గాలకు చెందిన యాంకర్ లేరు. డిబేట్ నడిపే దాంట్లో కూడా చూడుర్రి ఎట్లా ఉందో కథ. 70% కంటే ఎక్కువ ప్రైమ్ టైం చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నది అత్యధికులు అగ్రకులాల వాళ్ళే. టీవీల డిబేట్లలో కూర్చుంటారుగా ఇట్లా వాళ్ళే మొత్తం. అతిపెద్ద విషాదం ఏంటంటే హిందీ ఛానల్లో కుల వివక్షపై జరిగిన చర్చలకు ఆహ్వానించిన వారిలోనూ దాదాపు 70% కుల వివక్ష మీద మాట్లాడుతందుకు రెడ్లను వెలమల్ని అప్పర్ క్యాస్ట్ వాళ్ళని కూర్చుని పెట్టిరు. వీళ్ళతోటే కదా కుల వివక్ష. ఎవరి సమస్యల గురించి చర్చిస్తున్నారో వారి గొంతుక్కే అక్కడ స్థానం లేకుండా పోయింది. 70% వ్యాసాలు రాస్తున్నది. పేపర్లలో వ్యాసాలు రాస్తారా? సరే, ఇప్పుడంటే కొన్ని పత్రికలు విజయక్రాంతి లేకపోతే వెలుగో ఇంకా కొన్ని పత్రికలలో మన వెనుకబడిన వర్గాల వాయిస్ ఇప్పుడు రాస్తా ఉన్నారు. కానీ ఇగో వ్యాసాలు రాస్తున్నది ముద్రణ, డిజిటల్ మీడియా. 5 ఇంగ్లీష్ వార్తా పత్రికలు దళితులు మరియు ఆదివాసీలు రాసిన వ్యాసాలు కేవలం 5% లోపే. ఇక్కడ హిందీ వార్తా పత్రికల్లో కొంచెం మెరుగు. దళితులు మరియు ఆదివాసీలు రాసిన వ్యాసాలు 10%. డిజిటల్ మీడియా వెబ్సైట్లో ఇక్కడ ప్రచురితమైన వ్యాసాలు 72% అగ్రకులాలకు చెందిన వారు రాసినాయి. ఇంక వాళ్ళ భజన వాళ్ళు రాసుకోకపోతే ఎవరు రాస్తాడు? అసలు సమస్య భిన్నమైన గొంతులు వినిపించకపోవడము. అగ్రకులాల ప్రపంచ దృష్టికోణం ఎట్లా ఉంది? వార్తలను నిర్ణయించే స్థాయిలో ఒకే వర్గం ఉండడం వల్ల ఈ వార్తలు కేవలం వారి దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తాయి, మిగిలిన వార్తలు మరుగున పడిపోతాయి. కెర్నర్ కమిషన్ 1960 అమెరికన్ మీడియా ఆఫ్రికన్ అమెరికన్ల గొంతులను విస్మరించి ప్రపంచాన్ని కేవలం శ్వేతజాతీయుల కళ్ళతో చూసిందని ఈ కమిషన్ విమర్శించింది. కార్పొరేట్ ఇట్లా అనేకమైనటువంటి ఉదాహరణలతోటి ఇది ఉంది. మరి ఈ మీడియా మన ఫీజులు ఎక్కువైతా ఉన్నాయి, ఫీజుల దోపిడీ గురించి ఎందుకు ఏదో చిన్నగా రాస్తాయి. సపోజ్ నారాయణలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఓ కార్పొరేట్ కాలేజీలో విద్యార్థి ఒక కార్పొరేట్ స్కూల్ ఏంది? పేరెందుకు రాయరు? పేరు రాస్తే వీడు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యాడు కదా మళ్ళా. అందుకోసమే తల్లిదండ్రులారా, తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ కావాలి. దానికోసం చలో ఇందిరా పార్క్.
మన పిల్లల చదువుల భారం అంతా తగ్గిస్తాం. పిల్లల చదువుల భారం అంతా తగ్గిపోతుంది. రండి, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ లేకపోతే ఇంకో పార్టీ వీళ్ళు చేయరు. ఈ ఉద్యమం ఎందుకు చేయరంటే వీళ్ళే దోపిడీదారులు కాబట్టి. వీళ్ళు చెయ్యరు. తల్లిదండ్రులారా, పిల్లల ఫీజులు కట్టలేక అవస్థపడుతున్నటువంటి సామాన్య కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ఆహ్వానం. రండి, రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందాం. తమిళనాడులో ఏ విధంగానైతే ఆడ ఫీజులు పెంచాలంటే తొక్కి నారదీస్తారు. ఈడ ఎందుకు పెరుగుతా ఉంది అడ్డగోలుగా? 1వ తరగతికి 50,000 ఉంటుంది, 2వ తరగతికి పోయేసరికి అది 60,000-70,000 పెరుగుతూ ఉంటుంది. ఎట్లా పెరుగుతున్నాయి? ఎట్లా ఈ దోపిడీ? విద్య అనేది సేవ అని చెప్పింది సుప్రీంకోర్టు. సేవ అని చెప్పింది. దాంతో ఎవడు వ్యాపారం చేయకూడదని చెప్పింది. కానీ ఇక్కడ జరుగుతుంది వ్యాపారమే. కాబట్టి రారి తల్లిదండ్రులారా, ఆ రోజు ఏం చేయబోతా ఉన్నాం, మీరు ఎవరిని సంప్రదించాలి? ఇక్కడ ఒకసారి వీడియోలో చూడండి. ఈ వీడియోని దయచేసి చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ వీడియోని మీరు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలాగే ప్రైవేటు విద్యా ఫీజులు కట్టలేకపోతున్నటువంటి ఎవరైతే తల్లిదండ్రులను వాళ్ళకి షేర్ చేసి, ఆదివారం పూటనే కదన్నా సినిమాలకు, షికార్లకు, వాన్ పార్టీ వీన్ పార్టీ అని పోతా ఉంటాం కదా, మీ పిల్లల కోసం ఒక్కసారి రాదానికి, మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కసారి వాన్ కోసం మాట్లాడదాం రారాదు, మన బిడ్డ జీవితం కోసం మాట్లాడదాం రారాదు. ఇందిరా పార్క్ కాడికి 26 తారీఖు, ఈ 26 తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు మీరు ఎట్లొస్తారో రారి. ఇంత నీళ్లు తెచ్చుకోరి, ఇంత ఆకలి అవుతుంది, అన్నం కట్టుకొచ్చుకోరి, కానీ రారి. పిక్నిక్ పార్కులో పొంట పోతారు కదా, ఈ పార్క్ కాడికి రారి. ఆదివారం పిల్లల్ని తీసుకొని పార్కుల కాడికి పోయే ఈ పార్క్ కాడికి రారి. ఆడ తినేది ఈడ తిందురు రారి. ఈడ మన బతుకుంది, ఈడ మన జీవితం ఉంది. రండి, ఈ వీడియో ఒకసారి చూశారు కదా, ఒక్క దెబ్బకు మొత్తం అంత హాలతంతా మారిపోతుంది. విషయం ఏంటంటే మనం ఏంటి ఎక్కడ ఉంటే అక్కడనే కూర్చుంటాం, ఎవరో చేస్తారు, ఎవరో జరిగిపోతుందిలే, ఎట్లా జరిగిపోతుందిలే అని చెప్పేసి అనుకుంటే ఇంకట్లనే ఉంటుంది లెక్క. కాబట్టి తల్లిదండ్రులారా, విద్యార్థుల తల్లిదండ్రుల, ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులారా, మీరు కదిలి వస్తే ఆటోమేటిక్గా మొత్తం లెక్క అంతా సెట్ అయిపోతుంది. విషయం ఏంటంటే గతంలో మీరు చూసిగా ఇందాకనే బట్టి విక్రమార్క గారే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన్నే మాట్లాడిండు. ఏమని? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ ఎందుకు చేయరు, ఎందుకు మీరు అమలు చేయడం లేదు, ఏమైంది మీకు అని చెప్పేసి అడిగిండు. మరి ఇప్పుడు ఆయన్నే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ ఉన్నది, మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? కాబట్టి 100% మనం వచ్చి తల్లిదండ్రులు అంటే ఇక్కడ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా తల్లిదండ్రులు వచ్చి ఇందులో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఫీజుల దోపిడీతోటి చాలామంది, నాకు తెలిసి ఒక 70-80% మంది తల్లిదండ్రులు, ఎందుకంటే బాగా ధనవంతులు అది వేరే విషయం, ధనవంతులైనా కానీ ఎక్కువ ఫీజు పెట్టాలనుకోరు, కానీ వాళ్ళు పక్కకు పెడితే 70-80% మంది తల్లిదండ్రులు ఈ ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రకరకాలుగా. కాబట్టి ఈ ఇబ్బందులను పోవాలంటే 100% రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ కావాలి. దాంతోపాటు ఈ ఫీజుల నియంత్రణ పైన ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకోవాలని చెప్పి చెప్తున్నారు. అక్కడ కోర్టు కూడా ఓకే అంటున్నది కొన్ని విషయాలలో. ఏది మొన్న ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు కట్టాలంటే పిల్లలే కట్టాలని చెప్తున్నది కోర్టు. మరి వాళ్ళకు ఏం అవగాహన ఉండి చెప్తారో కొంతమంది ఏందో అర్థం కాదు, కానీ సింగిల్ బెంచ్ అదొకటి నడుస్తున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన బతుకులు మారాలంటే, మన బాధలు తీరాలంటే 100% రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ కావాలి. దానికోసం 100% ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పేసి తీర్మానం పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి 100% రండి. అది ఎట్లా కాదో మనం చూద్దాం, దాని సంగతి ఏందో. ఇంకా చాలా విషయాలనే మనం మాట్లాడుకుందాం. నిన్న నాదెండ్ల భాస్కర్ రావు మాజీ ముఖ్యమంత్రి చనిపోయిండు. ఆయనతో కథ మనం అది అక్కడికి పోయినాక మనం మాట్లాడుకుందాం. తర్వాత ఇక్కడ అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ పొడిగింపు. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణని పొడిగిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిండు. అయితే కాల్పుల విరమణ పొడిగిస్తే మంచిగా ఉంటుంది, కానీ అక్కడ నుంచి బలగాలు మాత్రం వెనుకకు తీసుకోవము. వెనుక తీసుకోమంటే దాని అర్థమైంది ఎప్పుడైనా అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇరాన్ ఏమో నమ్ముతలేదు. ఏమంటుంది ఇరాను? వీళ్ళు కాల్పుల విరమణ అని చెప్పి చెప్తారు, ఒక్కటిసారి మా మీద అటాక్ చేస్తారు, అందుకనే ఈ బలగాలన్నీ రెడీ పెట్టిరు,
మాకు నమ్మకం లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక ఇరాన్కి ఏమైందో మరి ఏం పుట్టిందో ఏమో వాడికి. ఏమైంది, నిన్న భారత నౌకల్ని 2 నౌకల్ని వాళ్ళు సీజ్ చేసిండ్రు, సీజ్ చేసి పక్కకు పెట్టిండ్రు. ఇట్లా ఈ యుద్ధం పక్క దేశాలన్నింటి గురించి చుట్టుకుంటా ఉంది. ప్రపంచ దేశాలకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. మొత్తం మీద కాల్పుల విరమణ అయితే కొనసాగుతుందని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మరి అమెరికా ఉపాధ్యక్షుడు రాలేదు ఇక్కడ పాకిస్తాన్కి. ఇక్కడ ఇరాన్ నుంచి పార్లమెంటు స్పీకర్ రాలేదు. మరి ఎవరు రాలేదు, రాకపోవడంతో మొత్తం ఆగిపోయింది. వస్తారని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇది పాక్ విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ పోర్టుల దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని ప్రకటన. పోర్టుల దిగ్బంధం కొనసాగుతుంది, కాల్పుల విరమణ చేస్తాడు. చూసుకోయిగా తుపాకీ అయితే ఇట్లే పెడతాం కానీ కాల్పుల విరమణ ఉంటుందట. ఎప్పుడైనా జర్ర అట్టేనంటే తుటుక్కుమంటాడు అనమాట. కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకారం. హర్ముజ్లో 3 నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు జరిపిందట. ఏది, మన నౌకల పైన. ఐఆర్జీసీ అంటే ఇరానోడు. ఇక గుజరాత్కు వస్తున్న 2 షిప్పులు కూడా సీజ్ చేసింది. ఇరాన్ చర్చలకు రాకపోవడంతో జేడీ వాన్స్ పాక్ పర్యటన రద్దు చేసుకున్నాడు. జేడీ వాన్స్ అంటే ఎవరు, అమెరికా ఉపాధ్యక్షుడు. పాక్ పర్యటన రద్దు చేసుకున్నట్టు. ఇంకా మరి ఏమైతుంది ఏం కథ అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు, ఉత్కంటున్నదంతా. తర్వాత నిన్న పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పై చర్యలు వద్దు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. చర్యలు వద్దంటే వీళ్ళేం మంచి సుఖమైన పని చేసినని కాదు ఉద్దేశం. ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని చెప్పింది హైకోర్టు. రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ఆదేశాలు. కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి ఊరట లభించింది. ఊరట లభించింది అంటే మొత్తం మీద దీని మీద తీసుకోకూరి అని చెప్పేసి. మరి దీని మీద తీసుకోకపోతే మళ్ళీ ఇంకో ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణకే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్న కోర్టు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం, రాజకీయ ప్రయోజనాలు కల్పించడం లేదు, ఇక కనిపిస్తలేవంట. ఇక కమిషన్ ఏర్పాటు పూర్తిగా చట్టబద్ధమే, కానీ ఘోష్ కమిషన్ సెక్షన్ 8B, సెక్షన్ 8C నిబంధనలు పాటించలేదు. ఈ 2 పాటించలేదు కాబట్టి అట్లా అని చెప్పేసింది. కానీ ఇది మొత్తమే తప్పు అని చెప్పేసి అనలేదు కోర్టు. కాకపోతే అంటే బీఆర్ఎస్ ఏమో అది మొత్తం తప్పు అని చెప్పేసి మేము సూపర్ డూపర్ అని చెప్పేసి పటాకులు కూడా కాల్చింది నిన్న. అందువల్ల నివేదిక చెల్లదన్న ధర్మాసనం. నివేదిక చెల్లదని చెప్పేసింది. అంటే అసలు యాక్చువల్గా ఈ నిబంధనలు పాటించలేదు కాబట్టి నివేదిక చెల్లదని చెప్పింది. కానీ మొత్తం ఏది కాదు అట్టిట్లా అని చెప్పి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. జస్టిస్ పీసీ ఘోష్ ఏకసభ్య విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి తదితరులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని తేల్చి చెప్పింది. విచారణ కమిషన్ అయితే చట్టబద్ధమే. మేడిగడ్డ కుంగిపోయిన నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో భాగంగానే ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం, రాజకీయ ప్రయోజనాలు కనిపించలేదు. కానీ సెక్షన్ 8B, 8C నిబంధనలు పాటించకుండా ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదు. ఈ నివేదిక ఎందుకు చెల్లదంటే ఈ 2 పాటించలేని చెప్పింది. పాటిస్తే అవి కూడా వెళ్తాయి అన్నమాట లెక్క అది అని హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో కమిషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 2024 మార్చి 14న జారీ చేసిన జీవో నెంబర్ 6ను రద్దు చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థులను తోసిపుచ్చింది. అట్లే రద్దు చేయమని చెప్పింది. కేసీఆర్, హరీష్ రావు, 2 ఐఏఎస్ అధికారుల వేరువేరు దాఖలు చేసినటువంటి పిటిషన్ను పాక్షికంగా అనుమతిస్తూ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ఇక జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడినటువంటి డివిజన్ బెంచ్ బుధవారం తీర్పు వెలువరించింది. బుధవారం కోర్టు ప్రారంభం కాగానే డివిజన్ బెంచ్ తీర్పులోని సారాంశాన్ని సంక్షిప్తంగా ప్రకటించింది. ఇంకో ఇది కథ. మొత్తం మీద దీంతో మాకు మొత్తం కూడా రిపోర్టే తప్పని చెప్పేసి బీఆర్ఎస్ లేదు జస్ట్ వాటికి కొంచెం మార్పులు చేర్పులు చేసి బరాబర్ ఉంటుంది ఎంక్వైరీ అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. కాళేశ్వరం అవకతవకలపై హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇయ్యలేదు, వాస్తవం ఇది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తప్పుపట్టలేదు అయితే అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. రిపోర్ట్లో టెక్నికల్ అంశంపైనే అభ్యంతరం తెలిపింది. హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కాదని చెప్పేసి మంత్రి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ కేటీఆర్ ఏమంటుండంటే కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయని చెప్పేసి అంటున్నాడు.
అబద్ధాలు ప్రచారం చేసే వారి చెంప చెల్లుమనిపించేలా హైకోర్టు తీర్పు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రజలు, రైతుల విజయం. ఇప్పటికైనా చిల్లర ప్రచారాలు బంద్ పెట్టి ప్రాజెక్టు రిపేర్లపై దృష్టి పెట్టాలి. రాజకీయాల కోసం రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేయొద్దు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం కాళేశ్వరంపై స్వతంత్ర విచారణ జరిపించాలి. పిల్లర్లు కూరడం వెనుక కుట్ర ఉందని మా అనుమానం. కాళేశ్వరంపై తీర్పు నేపథ్యంలో మీడియాతోటి చిట్చాట్లో కేటీఆర్ అన్నాడు. నిజంగానే అనుకుంటారు ఎవరన్నా చూస్తే. అప్పటి ప్రభుత్వం ఎవరిది? బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కూలిపోయింది. కూలిపోతే ఎవరో కుట్ర చేసిర్రు, కూలగొట్టినట్లని మళ్ళీ ఇట్లా నడుస్తూ ఉంటుంది లెక్క. ఏది ఏమైనప్పటికీ మొత్తం కూడా క్లారిటీ వస్తుంది. ఇక రేపటి నుంచి స్కూళ్ళకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయట. ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే. రేపటి నుంచి స్కూళ్ళకు ఏది వేసవి సెలవులు. స్కూళ్లకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి జూన్ 11 వరకు, ఎందుకంటే 12 తారీఖు మళ్ళీ అవుతాయి, స్టార్ట్ అవుతాయి వరకు హాలిడేస్ కొనసాగుతాయి. తిరిగి జూన్ 12న బడులు ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరం చివరి పనిదినం ఇవాళతో ముగియడంతో దాదాపు 50 రోజుల పాటు పిల్లలు సెలవులను ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదు, అటు టీచర్లు కూడా కొంతవరకు వాళ్ళకు కూడా ఊడనట్టు లభిస్తుంది. ఎండాకాలం సెలవులల్లా అటు ఇటు పోయేస్తారు, టూర్ పోయేస్తారు టీచర్లు కూడా. ఇక ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం, హత్యనట. ఎక్కడ? ఢిల్లీలో. చూసుకో. ఇక సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని కైలాస్ హిల్స్లో దారుణం జరిగింది. ఐఆర్ఎస్ అధికారి ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆమె కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశాడు. గతంలో వాళ్ళ ఇంట్లో పనిచేసిన 19 ఏళ్ల రాహుల్ మీనా అనే యువకుడిని పోలీసులు నిందితుడిగా అనుమానిస్తున్నట. వాడే చేసిండేమో అని చెప్పేసి. లంగా కొడుకు అసలు ఇటువంటి వాళ్ళని అసలు ఏం చేసినా కానీ లేదు, పాపం లేదు. లక్నోపై రాజస్థాన్ గెలుపు. ఇక 2 వరుస పరాజయాల తర్వాత రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ విజయాల బాట పట్టింది. రవీంద్ర జడేజా 43 నాటౌట్, మెరుపులకు తోడు బౌలర్లందరూ చెలరేగడంతో బుధవారం జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో రాయల్స్ 40 రన్స్ తేడాతో లక్నో సూపర్ జైంట్స్ పై నెగ్గింది. ఇక రాజస్థాన్ 20 ఓవర్లలో 159 స్కోర్ చేయగా లక్నో 18 ఓవర్లలో 119 రన్స్కే కుప్పగొలిందట. దీంతో నిన్న గెలిచిందట రాజస్థాన్. ఇది ఇట్లుంటే ఇక నెలకో నోటిఫికేషన్. కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ 2500 పోస్టులకు భర్తీకి చర్యలు చేస్తున్నట. 2500 పోస్టులు, నెలకో నోటిఫికేషన్. ఎంతమంది ఉన్నారు మరి? నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? గతంలో నమోదు చేసుకున్న వాళ్ళే 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మంది ఏది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు. కాకపోతే అంటే ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ అయ్యారట. వన్ టైం రిజిస్ట్రేషన్ మళ్ళీ వేసుకోవాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టారు కావాలని. గతంలో వేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వేసుకోవాలని. బట్ టైం ఏమో మళ్ళీసారి ఇచ్చి 2 సార్లు ఇచ్చి 2 సార్లు ఇచ్చినా కానీ 6 లక్షల మంది ఒకసారి, 8 లక్షల 6 లక్షల మంది ఒకసారి, 12 లక్షల మంది ఒకసారి చేసుకున్నట్ట. ఇక మళ్ళీ వేసుకోలే. మరి అదేందో ఆ క్లారిటీ ఇస్తే మంచిగా ఉంటుంది. విషయం ఏంటంటే మళ్ళీ వేసుకొని వన్ టైం రిజిస్ట్రేషన్ అంటేనే ఒకసారి వేసుకునేది. గతంలో వేసుకునేదాకా మళ్ళీ వేసుకోమని చెప్తారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంగతి ఏంది? బీసీలకు ఇస్తున్నటువంటి విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ సంగతి ఏంది? ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. 100% జాబ్లు వేయాల్సిందే, నోటిఫికేషన్ రావాల్సిందే. కాకపోతుందంటే వీటిని కూడా తేల్చాల్సిందే, ఈడబ్ల్యూఎస్ తగ్గించాల్సిందే. ఇక నెలకో నోటిఫికేషన్. కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ 2500 పోస్టుల భర్తీకి చర్యలు. ఇక పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఈఓ సహా పలు పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తారట. ఇప్పటికే ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసిరు. మిగతా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్. పరీక్షల క్లాస్ లేకుండా, అంటే ఒక ఎగ్జామ్ ఉంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టకుండా ప్రిపరేషన్కు తగిన సమయం ఇచ్చేలా షెడ్యూల్ చేస్తున్నట. ఓటీఆర్ అప్డేట్ చేసుకుంటేనే దరఖాస్తులకు అవకాశం. ఓటీఆర్ అంటే ఏంటిది? వన్ టైం రిజిస్ట్రేషన్. వన్ టైం రిజిస్ట్రేషన్ మంచిగా ఉన్నది కానీ మళ్ళీ అప్డేట్ చేసుకోమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ అందుకు అప్డేట్ చేయాల్సిన అవసరం ఏముంది? తప్పులుంటే సవరించుకోవాలంటే ఓకే, కానీ దీంతో చాలామంది చేసుకోలేదంటే ఇప్పుడు చేసుకునే వాళ్ళకి అవకాశం లేకపోతే వాళ్ళు మళ్ళీ వచ్చి రోడ్డు మీద కూర్చుంటారు. మీరు చేసే కథలు ఇట్లుంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం ఇకపై నెలకు నోటిఫికేషన్ ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ పక్కా ప్లాన్ చేస్తుంది. నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరగకుండా, అభ్యర్థులు ప్రిపరేషన్కి ఇబ్బంది పడకుండా ఉండేందుకు కసరత్తు చేపట్టింది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన సుమారు
2500 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు, ఎగ్జామ్ షెడ్యూల్ రూపొందించే పనిలో కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇక రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత టీజీపీఎస్సీ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్టులు, అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 27 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానున్నది. అయితే త్వరలోనే అదే పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పొల్యూషన్ అయిపోయింది మొత్తం, అలా లంగలు తయారయ్యారు కొంతమంది అధికారులు. పీసీబీ విభాగంలోనే మరో 6-7 రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. వీటితో పాటు కీలకమైన టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఇంజనీర్, ఏఈ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ చేసింది. ఇక విద్యాశాఖలో డిప్యూటీ ఈఓలు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిప్యూటీ ఈఓలు, డైట్ లెక్చరర్లు, తర్వాత బీఈడి లెక్చరర్ల పోస్టులతో పాటు ఆర్టీసీ, సివిల్ సప్లైస్ విభాగాల్లోని పలు పోస్టుల భర్తీకి కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసిందట. ఇక పరీక్షలు క్లాస్ లేకుండా షెడ్యూల్ చేస్తుంది. నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా పరీక్షల నిర్వహణలోనూ టీజీపీఎస్సీ కొత్త విధానాన్ని పాటించబోతుందట. ఇంకో పరీక్ష ఇప్పుడు సెంట్రల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది, మళ్ళీ రెండు ఒకసారి అయ్యేసరికి మళ్ళీ ఇబ్బంది అవుతుంటుంది. అట్లా అది లేకుండా చూస్తారంట. మంచిగా కానీ బాగానే ఉన్నది, కానీ ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి ఏందో తేల్చూరి, తర్వాత ఇక్కడ బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ సంగతి ఏందో కూడా తెలిస్తే మంచిగా ఉంటుంది. నోటిఫికేషన్ రావాల్సిందే. ఓటీఆర్ అప్డేట్ కంపల్సరీ. టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్పై చాలామంది నిరుద్యోగులు దృష్టి సారించడం లేదు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉండగా వారిలో 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్గా వివిధ పరీక్షలకు అప్లై చేసుకుంటున్నారు. అయితే ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ ప్రకటించింది. 2 సార్లు గడువు పెంచినప్పటికీ కేవలం 6 లక్షల మంది మాత్రమే అప్డేట్ చేసుకున్నారట కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. కాగా కొత్త నోటిఫికేషన్లో అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వరుస నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థులు తప్పనిసరిగా ఓటీఆర్ అప్డేట్ చేసుకొని ఉండాలని కమిషన్ అధికారులు సూచిస్తున్నారు. మంచిగా ఉన్నది, 2 సార్లు మీరు టైం ఇస్తే అయిపోయాయి. 30 లక్షల మందికి ఇప్పుడు 6 లక్షల మంది అప్డేట్ చేసుకున్నట్టే. మరి పరిస్థితి ఏంది? ఈ అప్డేట్ ఏందో మరి కథ ఏందో దేని గురించో. ఇక 2 రాష్ట్రాల్లో ఇయాలనే పోలింగ్ ఉంటుంది. ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో మొదటి విడతలో, తర్వాత తమిళనాడులో ఒకే విడతలో ఇవాళ పోలింగ్ అవుతుంది. ఇక ఇన్ని రోజుల పాటు ప్రచారాలు మొత్తం కూడా కథాకామవిష్ అంతా కూడా నడిచింది. అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంటుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం, అంటే తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. స్టాలిన్ ప్రభుత్వం ఉంటుందా, మళ్ళీ వస్తుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి ప్రభుత్వం వస్తుందా, లేదంటే విజయన్ పార్టీ ఏమన్నా ప్రభావం చూపిస్తుందా? ఇట్లా రకరకాలుగా అంచనాలు ఉన్నాయి. దీనిపైన ఇవాళ పోలింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది, ఏం కథ అనే దానిపైన మొత్తం కూడా ఉత్కంఠగా ఉన్నది. మేలో రిజల్ట్స్ వస్తాయి వచ్చే నెలలో. 2 రాష్ట్రాల్లో ఇయ్యాలనే పోలింగ్. బెంగాల్లో ఫస్ట్ ఫేజు, తమిళనాడులో ఒకే విడత. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం 152 స్థానాల్లో ఓటు వేయనున్న 3.60 కోట్ల జనం, 3,60,00,000 మంది. 8,000 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. మొత్తం 2,450 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఎన్నికల తనిఖీలతో బెంగాల్లో 472 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్ చేసి 472 కోట్లు చూసుకోరిగా. ఇవి మళ్ళీ లాస్ట్ చూస్తే ఏమంటారంటే 4 కోట్లు కూడా చెప్పరు, వీళ్ళు 4 లక్షలు కూడా చెప్పరు. అట్లుంటుంది లెక్క. ఈ ఎవరు తింటుంటే ఏమైతుందో అర్థం కాదు, దొరికితే మళ్ళా. తమిళనాడులో 599 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట ఎన్నికల సందర్భంగా. ఇక మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యం, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిండు. సంతాపం తెలిపిన సీఎంలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు. ఇక 1984లో నెల రోజుల పాటు సీఎంగా రికార్డు సృష్టించుండు. నేడు పంజగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈయన కొడుకు ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు నాదెండ్ల మనోహర్ ఇప్పుడు ఏపీలో మంత్రిగా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ఇక్కడ జనసేన పార్టీలో ఉన్నాడు. అయితే ఈయన ఏమైంది, నాదెండ్ల భాస్కర్ రావుకు సంబంధించి ఏంది అంటే, ఎవరు ఏ ముఖ్యమంత్రి అమెరికాకు పోయినా కానీ వేరే దేశాలకు పోతే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఈ నాదెండ్ల భాస్కర్ రావు చేసిన కథనే ఇదంతా. చచ్చిపోయినప్పుడు మాట్లాడదు, అట్లా మాట్లాడుకోదు అంటారు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలిగా మనం. అయితే ఏది గుండె ఆపరేషన్కి అని చెప్పేసి ఎన్టీ రామారావు అమెరికా పోతాడు. అమెరికా పోతే ఈయన మొత్తం కథా కమావేశం అంతా నడిపించేసి అందరు నాదిక్కే ఉన్నారు మొత్తం అంతా అని చెప్పేసి వీళ్ళని కలుపుకొని కొంతమంది అటు ఇటు చేసేసి
మొత్తం నాదికెవరని గవర్నర్కు నచ్చ చెప్తాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో మద్దతు తీసుకొని ముఖ్యమంత్రి అవుతాడు. గవర్నర్ కూడా నమ్ముతాడు, ఇక ఈయన మంచిగా ఉన్నట్టుంది కథ అని నమ్మి నన్ను ముఖ్యమంత్రిని చేస్తారు. చేసిన తర్వాత నెల రోజులకే ప్రభుత్వం కుప్పగూలిపోతుంది. ఎందుకంటే అవిశ్వాస తీర్మానంతో వేగిపోతుంది ప్రభుత్వం. అట్లా నాదెండ్ల భాస్కర్ రావు చేసినటువంటి కథతోటి ఏ ముఖ్యమంత్రి ఇక్కడ అమెరికా కానీ లేకపోతే విదేశీ పర్యటనలకు పోతే చాలా రోజుల పాటు పోతే వాళ్ళు భయపడతారు ఒక రకంగా. ఎందుకంటే వీడికి వచ్చి ఈడ ఓడని ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి అటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. ఆయన చనిపోయిండు నిన్న. ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేసిండు. మర్రి చెన్నారెడ్డి గవర్నమెంట్లో, తర్వాత ఎన్టీఆర్ గవర్నమెంట్లో, అంజయ్య గవర్నమెంట్లో మంత్రిగా కూడా పనిచేసిండు నాదెండ్ల భాస్కర్ రావు. నిన్న చనిపోయాడట. కొంతకాలంగా అనారోగ్యం, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస, సంతాపం తెలిపిన సీఎంలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు. 1984లో నెల రోజుల పాటు సీఎంగా రికార్డు సృష్టించిండు. ఇవాళ పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు ఉంటాయి. నెల రోజులు ఎందుకున్నాడంటే గందుకే ఉన్నాడు. 2009 తర్వాత పుట్టిన వారికి సిగరెట్ బ్యాన్ చేసింది. ఎవరు? బ్రిటన్. లండన్లో అది మొత్తం 17 ఏళ్ళ కంటే తక్కువరైతే ఉంటారో వాళ్ళందరికీ బ్యాన్. 2009 తర్వాత ఎవరు పుట్టినా కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ మొత్తం కూడా నిషేధం విధిస్తూ ఉంది అక్కడ, పొగాకు సంబంధించి, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి. ఎందుకంటే మొత్తం దీంతో క్యాన్సర్ వస్తూ ఉంది, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి నిర్ణయం తీసుకుందట. బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం చెప్పింది. ఇక స్కూళ్ళు, హాస్పిటళ్ల వద్ద వేపింగ్ వేస్తే కఠిన చర్యలు, భవిష్యత్ తరాలను నో స్మోకింగ్ దిశగా మార్చేందుకు అడుగులు పడతా ఉన్నాయి. ఇది ఓకే అయిపోయింది. ఒక సభలో ఓకే అయిపోయింది, ఇంకో సభలో ఓకే అయితే కథం అన్నట్టుగా లెక్క అయిపోయింది. ఇది బ్రిటన్ ప్రభుత్వం చరిత్రాత్మక బిల్లు ఆమోదించింది. దేశంలో 2009 తర్వాత పుట్టిన వారికి లైఫ్ టైం సిగరెట్ అమ్మకాలను నిషేధిస్తూ టొబాకో అండ్ వేప్స్ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం 2009 జనవరి 1న లేదా ఆ తర్వాత జన్మించిన వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించడం చట్ట విరుద్ధం. వాళ్ళకు అమ్మ కూడా అమ్మొద్దు, పోత కూడా ఇయ్యొద్దు వాళ్ళకు. ప్రస్తుతం 17 ఏళ్ళు అంతకంటే తక్కువ వయసున్న వారు ఇకపై సిగరెట్ కొనలేరు. బ్రిటన్ పార్లమెంట్లోని 2 సభలు, హౌస్ ఆఫ్ కామర్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్లోనూ బిల్లు ఆమోదం పొందింది. రెండిట్లలో ఓకే అయిపోయింది. త్వరలో రాయల్ అసెంట్ అంటే రాజముద్ర లభించిన వెంటనే ఇది అధికారికంగా చట్టంగా మారుతుంది. ముద్ర వేసేస్తారు. కథం ఆల్రెడీ 2 సభలు అయిపోయినట్టు కథం అయిపోయి ఇంకేం లేదు ఇక. కాబట్టి మొత్తం మీద సిగరెట్ని బ్యాన్ చేసేస్తుంది బ్రిటన్. మంచి పని చేస్తారు. కొంతమందికి సిగరెట్ అంటే బాగా సిగరెట్ లేకుండా కూడా ఉండలేకపోతారు. కొంతమంది అక్కడ పోవాలంటే కూడా సిగరెట్ తాకపోతారా, అట్లుంటుందంట పరిస్థితి. ఇక గెట్ అవుట్ ఆఫ్ ఇయర్ ఎవరు? ముంబైలో మంత్రిపై మహిళ ఫైర్ అయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ర్యాలీతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందట. వందలాది మందికి అసౌకర్యం కలిగింది. దీంతో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వద్దకు వెళ్ళి నిలదీసిందట మహిళ. ఇక్కడ నుంచి వెళ్ళిపోను అనవసరంగా, ఇప్పుడు అంత మాకు అంత ఇబ్బంది అయిపోతుందని అన్నదట మంత్రిని పట్టుకొని. అట్లా కొంతమంది మాట్లాడతారు అట్లా. ఇక ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయినాయి. నిన్న 6,779 బస్సులు, ఏ డిపోల బస్సులు ఆ డిపోలకే పరిమితం అయిపోయినాయి. మరి కొన్ని తిరిగినాయిగా అంటే 12,147 బస్సులు, ఏవైతే 1247 బస్సుల్ని హైర్ చేసిర్రు, అంటే ఇక్కడ ప్రైవేట్ నుంచి తీసుకున్నారు కాబట్టి ఆ బస్సులు నడిచినాయి నిన్న. కాబట్టి మొత్తం మీద ఆర్టీసీ కార్మికులు తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. 100% ప్రభుత్వం దిగి రావాలి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడిండు. ఏమని? వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, 100% మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వీళ్ళని ఆదుకుంటాం, మేము వీళ్ళతో తోడుగా ఉంటామని చెప్పేసి రకరకాలుగా మాటలు చెప్పిండ్రు. ఇప్పుడేమో సపోర్ట్ చేస్తలేరని చెప్పేసి అక్కడ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి న్యాయమైన డిమాండ్లు 32 డిమాండ్లు పెట్టిన వాళ్ళు, అందులో ఏవి సాధ్యమైతే ఏవి సాధ్యం కావు, ఏం కథ ఏం లేకుండా సపోర్టే కూకొని కమిటీ చేస్తున్నాం అంటారు. 40 రోజులు అయినాక వాళ్ళు చెప్తూ వచ్చారు మొత్తం కూడా, అరే ఇట్లా మేము పెడుతున్నాం ఆయన, అసలు యాక్చువల్గా ఏది ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు అదేమైంది. తర్వాత మా సంఘాలు ఏవైతే ఉంటాయో, ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉంటాయి కదా, ఆ సంఘాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిండు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్.
కాబట్టి మా సంఘాలను పునరుద్ధరించాలి, మా న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు 32 డిమాండ్లు పెట్టారు. పెడితే అతి లేదు గతి లేదు. మేము వస్తే మాట్లాడమన్నామని చెప్పేసి మంత్రి మాట్లాడితే ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుండే? ఎక్కడి బస్సులు అక్కడే 6,779 బస్సులు డిపోలకే పరిమితమైనవి. 1,247 హైర్ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పింది యాజమాన్యం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికుల ఇబ్బందులు, డిపోల వద్ద బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు కార్మికులు. ఆయా చోట్ల పోలీసులకు కార్మికులకు మధ్య ఘర్షణ జరిగింది. మొదటి రోజు సమ్మె సక్సెస్ అయింది. ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదల వెంకన్న అన్నాడు, ఇక 30% బస్సులను నడిపినాం అని చెప్పేసి యాజమాన్యం అంటుంది. డిప్యూటీ సీఎంతో మంత్రి పొన్నం ప్రభాకర్, ఐఏఎస్ అధికారులు కమిటీ భేటీ అయిందట. ఆర్టీసీ సమ్మె కారణంగా బుధవారం బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,779 బస్సులు డిపోలకే పరిమితం కాగా 1,247 బస్సులు, అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను మాత్రం యాజమాన్యం తిప్పింది. దీనివల్ల పూర్తి స్థాయిలో సమ్మె ప్రభావం పడకుండా చూడగలిగింది. కానీ పెద్ద సంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్ స్టేషన్లలో గంటల తరబడి పడిగాపులు కాసి చివరికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. అదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు రెట్టింపు ఛార్జీలు వసూలు చేశారు. పలు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ డ్రైవర్లతో నడిపించే ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకున్నారు. ఇక దీంతో కార్మికులు పోలీసుల మధ్య వాగ్వాదాలు కూడా తోపులాటలు కూడా జరిగినాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అక్కడక్కడ. నిన్న ఇట్లా చేస్తే ఏమైంది? వీళ్ళేం చేసిండ్రు, ప్రభుత్వం ఏం చేసింది? కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతోటి బస్సులు నడిపించే ప్రయత్నం చేసింది. చేస్తే ఏమైంది? యాక్సిడెంట్ కూడా అయింది. నిన్న యాక్సిడెంట్ అయిపోయి పాప అసలు యాక్చువల్లీ చూపించొద్దో లేదో మాకు తెలియదు, కానీ పరిస్థితి బాగాలేదు. కానీ అయినా కానీ ఏంటంటే తెలియాలి కదా. ఇది వస్తలేదు, నెట్ స్లో ఉన్నట్టుంది. భరత్ ఇక ఆర్టీసీ మొత్తం ఇట్లా అవుతుందని చెప్పేసి మెట్రోలో పోతున్నట ఫుల్ పబ్లిక్. ఇది మెట్రోలో పోతున్న పబ్లిక్. ఇగో యాక్సిడెంట్ అయింది కరీంనగర్ దగ్గర. కరీంనగర్ పెద్దపల్లి దగ్గర బైపాస్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ అయింది. చాలా మందికి గాయాలు అయిపోయినాయి. వాళ్ళ బాధ కాదు, దారుణంగా ఉంది పరిస్థితి. ఇట్లా ఏమైనా చేసి నడిపిస్తాం, ప్రైవేట్ వాళ్ళు పెడతాం అట్టి ఇట్లా అనుకుంటే ఇట్లా ఆర్టీసీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు పెడితే ఇట్లా యాక్సిడెంట్లు కూడా అవుతాయి. అనవసరంగా చర్చలు జరిపి వాళ్ళతో మంచిగా చర్చలు జరిపి బస్సు నుజ్జు నుజ్జు అయిందాగో చూడరు ఎట్లుందో లెక్క. చూడరు ఇగో డ్రైవింగ్ రావడం తీసుకొచ్చి పెడితే గుద్దుకున్నది కరీంనగర్ 2 బస్సు. అదొకటి యాక్సిడెంట్. ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపిద్దామని చెప్పేసి ప్రైవేట్ బస్సులు పెట్టి చెప్తే అట్లా పరిస్థితి ఇట్లా అయింది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడినా చూడరు ఒకసారి. ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అప్పుడు ఆయన పిసిసి అధ్యక్షునిగా ఉన్నాడు. పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడండి, ఏం కథ. ఇవాడనేమో అది మెట్రోలో ఫుల్ మొత్తం టోటల్ ఎక్కడ చూసినా ఫుల్ అయిపోయారు. మెట్రోలు బాగా నింపుతారట. మెట్రోలు కూడా ఎక్కువ, మెట్రో రైళ్ళు ఎక్కువ తిప్పుతున్నారు, నడుస్తున్నాయి మెట్రో ట్రైన్కి సంబంధించి కూడా. నెట్ స్లో ఉన్నట్టుంది, అదో ప్రాబ్లం ఉంది. కాబట్టి ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలోనే కాదు, ఒకవేళ వాళ్ళు నిజంగా బదనాం చేయాలనుకుంటే, ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకంగా అట్లా ఇట్లా ఉంటే వాళ్ళు బస్సులలో ఇదే పని చేసుకుంటూ పోతారు. కండక్టర్లు, డ్రైవర్లు ఇది అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా మొత్తం ప్రచారం కావాల్సినంత ప్రచారం. కార్మికులకు
నేను మాట ఇయ్యదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి 40,000 మంది ఆర్టీసీ కార్మికులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆర్టీసీని కాపాడి ప్రతి నెల మొదటి తారీఖు మీ జీతభత్యాలు మీ పిఆర్సీలను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అది ఉన్నదే, అది పెట్టులే. మనం చూడు, దేశం చూస్తుంది కదా. చూడు, మీరు చూడండి. ఏం చేస్తారా ఆయన చెప్పు. ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? అబ్బాని అవ్వ కాంగ్రెస్ వచ్చిందిరా, ఇంత పెడతారా? వాళ్ళకి సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత మీ కర్మ. ఇక మేమేం చేయలేం. మేమందరం కూడా, మేము కానీ మా నాయకత్వం అందరం కూడా సమ్మెలోకి పోతా ఉన్నాం. కాబట్టి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోయినాయి. డిపోల దగ్గర మొత్తం ఎక్కడికక్కడ ధర్నాలు, అట్లా కూర్చొని బస్సులు ఎక్కడ రాకుండా కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లకు నన్ను కోసుకుంటే తింటారా? మీ ఆర్టీసీని బాధ్యత మంది నేను మాట కాంగ్రెస్ పార్టీ మా ఆర్టీసీ కార్మికులకు నేను మాట ఇయ్యదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి 40,000 మంది ఆర్టీసీ కార్మికులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆర్టీసీని కాపాడి ప్రతి నెల మొదటి తారీఖు మీ జీతభత్యాలు మీ పిఆర్సీలను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అది ఉన్నదే, అది పెట్టులే. మనం చూడు, దేశం చూస్తుంది కదా. చూడు, మీరు చూడండి. ఏం చేస్తారా ఆయన చెప్పు. ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? అబ్బాని అవ్వ కాంగ్రెస్. కాబట్టి మొత్తం ఇట్లా నడుస్తూ ఉంది, ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల్ని వేరు చేసుకుంటా నడుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము ఇప్పుడు పిసిసి అధ్యక్షునికి ఉన్నప్పుడు ఒక మాట, తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడుతుంటే కుదరదు. కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉన్నది. ఎక్కడికక్కడనే అయిపోయినాయి. ఇక మెట్రోకు పోటెత్తిన ప్రయాణికులు బస్సులు బంద్తో స్టేషన్లన్నీ కిటకిటలాడినాయి. రద్దీతో సంబంధం లేకుండా 56 రైళ్లను ట్రాక్ పైనే ఉంచిరట అధికారులు. మొత్తం మీద ఆ మెట్రో రైలు పెంచిరు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి విజయకాంత్ చూద్దాం. ఆగిన ఆర్టీసీ చక్రం, స్తంభించిన ప్రజా రవాణా, డిపోలోనే బస్సులు, ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. ఇక పోలీసుల సాయంతో బస్సులు నడిపేందుకు ప్రయత్నించిన అధికారులు, అడ్డుకున్న కార్మికులు. ఇక పోలీసులు కార్మికుల మధ్య వాగ్వాదం, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు ప్రజలు. ఇక చర్చల మధ్యలో వెళ్ళిపోయింది అధికారుల కమిటీయే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో మహాధరణ నిర్వహించాలని చెప్పేసి జేఏసీ నిర్ణయించింది. చూసుకోలేక ఎట్లుందో. ఇక మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు, గరిష్టంగా 56 సర్వీసులు వేస్తున్నారట. ఇక మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ రూట్లో 4 నిమిషాల 20 సెకండ్లకు ఒకటి రైలు తిరుగుతుందట. నాగోల్ రాయదుర్గం మధ్య 3 నిమిషాల 40 సెకండ్లకు ఒకటి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టు. ఎందుకంటే పెంచుతున్నారు మెట్రోలు కూడా. ఎందుకంటే ఈ ఆర్టీసీ లేవు కాబట్టి, బస్సులు తక్కువనే కాబట్టి. బీఆర్ఎస్ కుట్ర, సమ్మె వెనుక హరీష్ రావు ఇప్పుడే వస్తారని వెళ్ళిన జేఏసీ నేతలు తిరిగి రాలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎవరు వెనుక ఉంటే ఏం లాభం, ఎవరి ముందు ఉంటే ఏంటి? అది న్యాయమైన డిమాండ్ పడుతున్నారు. అయితే కావా చెప్తే మంచిగా ఉంటుంది కదా లెక్క. చర్యలు వద్దు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట లభించింది. ఆ కమిషన్ చట్టబద్ధమే అయినా విచారణ ప్రక్రియలో సహజ న్యాయ సూత్రాలను విస్మరించారని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం చెప్పింది. కుట్రలు కూలాయని చెప్పేసి కేటీఆర్ అంటే క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పేసి అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. రాష్ట్రంలో 98,000 కోట్ల రూపాయలతో రహదారులు, మంచి పని చేస్తారు, ఈ పని చేయరు. 148 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం, 300 గ్రామాల్లో సమస్యలకు పరిష్కారం. 2028 కల్లా తెలంగాణలో దేశంలోని అత్యుత్తమ రోడ్ల నిర్మాణం లక్ష్యం.
నవంబర్లో హైటెక్స్లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఇక కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్టు ఆడనే పెట్టిండు మన బలగాల్ని. ఎవరు? అమెరికోడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 72 గంటల్లోగా ఇరాన్తో మళ్లీ చర్చలని ప్రకటన. తమపై హఠాత్తుగా దాడి చేసేందుకే సీజ్ ఫైర్ పొడిగింపని ఇరాన్ అంటుంది. ఇక హర్మజ్లో భారత్ గ్రీసులకు చెందిన 2 నౌకలను స్వాధీనం చేసుకుంది ఇరాన్. వానికి ఏమైందో వల్ల. ఇక బుధవారం ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ ఆలయం తెరుచుకున్నదట. కేదారీశ్వరుని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. నిన్న తెరుచుకున్నది. ఇక భారీగా పోతారు భక్తులు. నెలల పాటు ఉంటుంది లెక్క ఇది. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫారసులు అమలుకు అనర్హం. వాటి ఆధారంగా చర్యలొద్దు. వాటి ఆధారంగా వద్దు కానీ స్పెషల్గా వేయవచ్చు మళ్ళీ ఎంక్వైరీ, ఏం కాదు. కేసీఆర్, హరీష్ సహా పిటిషనర్లకు ఊరట. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ఏర్పాటు ఏకపక్షమేమీ కాదు, వాస్తవాలను తేల్చడానికి చట్టబద్ధంగా నెలకొల్పింది అని చెప్పేసి హైకోర్టు చెప్తుంది. అంటే బరాబర్ చట్టబద్ధంగానే ఉంది కానీ కొన్ని అటు ఇటు ఉన్నాయి, అవి సెట్ చేసుకుంటే మళ్ళీ సెట్ అయితే లెక్క. పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి. పర్యవేక్షణకు రియల్ టైం డాష్ బోర్డు. ఐటీ టవర్లను సద్వినియోగం చేసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక మాజీ సీఎం నాదెండ్ల ఇక లేరు. అనారోగ్యంతో నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి కన్నుమూత. ప్రముఖులు నివాళులర్పించి వాళ్ళ అంత్యక్రియలు ఉంటాయి. నాదెండ్ల భాస్కర్ రావుకు సంబంధించి నాదెండ్ల మనోహర్ ఇలా కొడుకు. ఇక్కడ ఏపీలో మంత్రిగా ఉన్నాడు. అకాల వర్షం ఆదుకొనక నష్టం అని చెప్పేసి ఒకటి. ఇక్కడ హైకోర్టు తీర్పు సర్కార్కు చెంపపెట్టు. వెంటనే మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. కాళేశ్వరం అవకతవకల్లో బాధ్యులకు హైకోర్టు క్లీన్ చిట్ ఇయ్యలేదు. ఎవరంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. 3 బ్యారేజీల పునాదులు అనుమానాస్పదంగా ఉన్నాయని నిపుణులంతా అభిప్రాయపడ్డారని చెప్తున్నాడు. ఇక సుప్రీంకోర్టుగా జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు పొడిగింప. నేటి మంత్రివర్గంలో చర్చ చేస్తారట. చర్చ చేసి ఏటు పోవాలో ఏం కథ అని నిర్ణయించుకుంటారట. తదుపరి విచారణకు సిబిఐ దర్యాప్తులకు ఈ తీర్పు అడ్డు కాదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. తదుపరి విచారణ చేసుకోవచ్చు, అట్లేం లేదు. దాడులు నిరవధిక విరమణ. యుద్ధం ముగింపునకు ఏకాభిప్రాయంతో రావాలి. ఇందుకు ఇరాన్ నేతలకు సమయం ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. ఇప్పటిదాకా దిగ్బంధం కొనసాగిందని స్పష్టీకరణ. అయినా తగ్గని ఉద్రిక్తతలు. హర్ముజ్లో 3 నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు. ఇక వాటిలో ఒకటి గుజరాత్కు వస్తున్నదే అట. మలివిడత చర్చలపై రాని స్పష్టత. ఎక్కడి బస్సులు అక్కడనే. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే విధులకు దూరంగా కార్మికులు ఉన్నారు. పలు చోట్ల అద్దె బస్సులను నడిపింది యాజమాన్యం. ప్రయాణికులకు ఇబ్బందులు పడ్డరు. ఇక ప్రైవేట్ వాహనాల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. డబుల్ చేసినాడు, త్రిబుల్ ఇష్టం వచ్చినట్టుగా. ఇవాళ అన్ని డిపోల్లో మహాధర్నాలు అని చెప్పేసి ఐకాసా చైర్మన్ వెంకన్న అంటున్నాడు. గరిష్టంగా 10% ఫిట్మెంట్ వేతన సవరణకు ఆర్టీసీ యాజమాన్యం నివేదికిస్తుందట. ఏమిస్తుందో ఏం కథనం అని క్లారిటీ ఇస్తలేదు ఇప్పటి వరకు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. కింద యాడే ఉన్నట్టుంది, యాడ్ ఉన్నది కింద, ఏపీ యాడ్. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. వచ్చిన ఆంధ్రజ్యోతి ఏమే అటేమైంది? తిరుగుతుందా? ఇంకా తిరిగా నీకు మరి ఇంకోటి తీసుకున్నాం. వీళ్ళే ఏదో పరిశానం దీంతో. ఆస్క్ జెమిని అంట. ఈ ఆంధ్రజ్యోతి పేపర్ అదో డిఫరెంట్గా చేస్తారు వాళ్ళు, క్రిటికల్గా. ఈ పేపర్ ఓపెన్ అవుతుందిగా, ఓపెన్ కావద్దని ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏదో అర్థమవుతలేదు. ఏమై అటేమై వస్తలేదా? రైట్. శనివార తెలంగాణ పేపర్ చూసుకుంటే పహల్గాం దాడికి ఏడాది. ఇది పహల్గాంలో జరిగింది కదా, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి. ఎవరైతే ఉగ్రవాదులు అక్కడికి వెళ్ళినటువంటి ప్రయాణికులని, యాత్రికులని విచక్షణారహితంగా కాల్చి చెప్పినటువంటి ఘటనకు ఏడాది పూర్తయింది. 26 మంది అక్కడికక్కడ చనిపోయారు. ఒక దుర్మార్గమైనటువంటి దాడి జరిగింది. దానికి ఆపరేషన్ సింధూర్ తోటి బదులిచ్చింది భారత్. మొత్తం మీద ఈ
పహల్గామ్ దాడి జరిగి ఇవాటికి ఏడాది. 2025 ఏప్రిల్ 22న 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు 3000కు కక్కుర్తి పడి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దుర్మార్గులు. ఇక ఉగ్రవాదాన్ని సహించేది లేదు. ఏడాది పూర్తవడంతో అమరులకు నివాళులర్పించిండ్రు ప్రధాని మోడీ నిన్న. ఇక ఆర్టీసీ సమ్మె షురు. డిపోలకే బస్సులు పరిమితమైపోయినాయి. స్తంభించిన రవాణా వ్యవస్థ, ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు, రగిలిన కార్మికుడి గుండె ఆగిన చక్రం. ఆకలి కేకల్లో ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గేదేలే, విలీనం మాట ఏమాయే, మా చెమటతోనే సంస్థ ప్రగతి, మా బతుకులకు ఏది భద్రత, యంత్రాల్లా పనిచేశాం, కనీసం మంత్రులుగా గుర్తించరా, చర్చల పేరుతో కాలయాపనొద్దు, ఇది మా ఆత్మగౌరవ పోరాటం, స్పష్టమైన హామీ తప్ప వేరే దారి లేదు. మరోవైపు కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం వారింగ్ ఇచ్చింది. ఇట్లా కార్మికులేమో ఒక డిమాండ్లు పెడుతుంటే కార్మికులకి యాజమాన్యం ఏమో డిమాండ్ అది వార్నింగ్ ఇస్తుందట, తీసేస్తాం ఉద్యోగాలు తీసేస్తామని. తెలంగాణ రవాణా వ్యవస్థకు వెన్నెముక లాంటి ఆర్టీసీ స్తంభించిపోయింది. వేలాది బస్సులు డిపోలకే పరిమితం కాగా లక్షలాది మంది ప్రయాణికులు నడి రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్షలాది మంది ప్రయాణికులను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆ స్టీరింగ్ చక్రం ఆగిపోయింది. వేల కిలోమీటర్ల ప్రయాణంలో అలసట ఎరగని ఆ పాదాలు నేడు తమ హక్కుల కోసం డిపోల ముందు నిరసన బాట పట్టాయి. మహాలక్ష్మి పథకాన్ని భుజాన వేసుకొని సంస్థకు ఊపిరి పోసిన కార్మికుడు నేడు తన ఉపాధి భద్రత లేక, వేతన సవరణ ఊసు లేక ఆవేదనతో రగులుతున్నాడు. ప్రభుత్వం వేసే కమిటీల కాలయాపన మధ్య చర్చలా లేక మా బతుకులతో ఆటలా అని ప్రశ్నిస్తూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఈ సమ్మె కేవలం వేతనాల కోసం చేస్తున్న పోరాటం మాత్రమే కాదు, అది వారి ఆత్మగౌరవ అస్తిత్వ యుద్ధం. ఇకపోతే బుధవారం ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మంగళవారం రాత్రి ప్రభుత్వ కమిటీతో ఆర్టీసీ జేఏసీ జరిపినటువంటి చర్చలు విఫలం కావడంతో మొత్తం కూడా సమ్మెయాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ మహాధర్నాలు ఉంటాయట. విషయం ఏంటంటే ప్రభుత్వము ఈ 40 రోజుల గడువుల టైంలో ఏదైనా ఒకటి చేసేది ఉండే, మాట్లాడేది ఉండే. ఏది చేయకుండా ఇప్పుడు మేము కమిటీ వేస్తున్నాం, అంతా అయిపోయినాక కమిటీ వేస్తున్నాం. 100% వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలి. గోస పెడితే ఊరుకోం. 32 డిమాండ్లు పరిష్కరించాల్సిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఆర్పీ మద్దతు ఇచ్చింది. కార్మికులవి న్యాయమైన డిమాండ్లు. వారి ఉద్యోగ భద్రతకు హామీ కావాలి. సర్కారు ఉద్యోగులతో సమాన వేతనాలు ఇవ్వాలి. ఆర్టీసీ ఆస్తులను పరాధీనం చేయొద్దు. ఎందుకంటే ఆర్టీసీకి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాటిని మంచిగా కథం చేసే కార్యక్రమం నడుస్తుందట. ఒకవేళ అది చేస్తే ఆర్టీసీ సంస్థ స్వావలంబనకు తోడ్పాటునియ్యాలి. ఇటు కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటాం. వారితో కలిసి టీఆర్పీ తరఫున పోరాటం చేస్తాం అని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న మాట్లాడాడు. మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ జేఏసీ నాయకులు బోడుపల్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొన్నాడు టీఆర్పీ అధినేత. నిన్న పాల్గొని మాట్లాడాడు. 100% మీకు అండగా ఉంటాం. అన్ని రకాలుగా తెలంగాణ ఉద్యమంలో కానీ తర్వాత అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడాడు. కాబట్టి ఆర్టీసీ కార్మికుల పక్షాన నేనున్నా, 100% మీ తరఫున నేను కొట్లాడతా, మీతోనే నేను కలిసి నడుస్తా అని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నాడు. పీసీ ఘోష్ కమిషన్పై హైకోర్టు సంచలన తీర్పు. ఆధారం లేకుండా నివేదిక తయారు చేశారని వెల్లడి. నిరాధార ఆరోపణలు సరికాదు. పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం. కేసీఆర్ హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. ఆలోచనలో తప్పుందా లేక అవగాహన లేదా? ఎందుకీ తప్పటడుగులు? దేనికి ఎస్ఓపిని సిద్ధం చేయని సర్కార్. అందుకే ప్రభుత్వంపై కోర్టు గరంగరం అవుతుంది. పీసీ ఘోష్ రూపంలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మాజీ సీఎం నాదెండ్ల ఇక లేరు, నేను చనిపోయాడు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పేసి ఇక్కడ ఎవరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. మమతకు సుప్రీం షాక్. ఈడీ దర్యాప్తులో జోక్యంపై మండిపాటు. ఈ వ్యక్తిగత చర్యలకు కేంద్ర రాష్ట్ర వివాదంగా కలరింగ్ ఇవ్వొద్దని సూచన. మమత చర్యలు ప్రజాస్వామ్యానికి హెచ్చరిక లాంటివని వెల్లడి. ఇక ఈ ఏడాది జనవరిలో కోల్కతాలోని ఐపాక్ కార్యాలయం పైన ఈడీ సోదాలు చేసింది. ఈడీ రైట్స్ను అడ్డుకునేందుకు స్వయంగా అక్కడికి వెళ్ళింది మమతా బెనర్జీ. సర్వోన్నత న్యాయస్థానంలో ఈడీ పిటిషన్ వేసింది. మమతా తీరుపై సుప్రీంకోర్టు మండిపడ్డదట. ఆర్టీసీ సమ్మె ఎఫెక్టు. మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రతి 3-4 నిమిషాలకు ట్రైన్ పెట్టాలని నిర్ణయించుకుందట. నిరంతరాయంగా 56 రైళ్లు ప్రయాణికులకు కాస్త ఊరట లభిస్తుంది. రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఎవరు కిషన్ రెడ్డి అంటున్నాడు. కాళేశ్వరం అవినీతిపై ఆధారాలున్నా కోర్టు ముందు పెట్టడంలో విఫలం. కాంగ్రెస్ మాటల ప్రభుత్వమే చేతల ప్రభుత్వం కాదు, తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టని కిషన్ రెడ్డి అంటున్నాడు. మీ దగ్గర ఇచ్చేసారు కదా, మీ దగ్గర అది కాళేశ్వరంకు సంబంధించినటువంటి గోస్ట్ కమిషన్ నివేదిక కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. 2 రోజులల్లా 48 గంటలలో తీసుకుపోయి లోపల పడేస్తా అంటివి. ఇప్పటి వరకు ఏం లేదు, అతి లేదు గతి లేదు. 7 నెలలే. ఇది శనార్థ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీవ్ ఏమంటుందో చూద్దాం. కాకపోటు వేసినట్టుంది మంచిగా, కాక నవ్వుతున్నాడు. కుట్రలు జలసమాధి, కేసీఆర్ నిరపరాధి. ఓ సూపర్, మంచిగా ఇట్లా టైటిల్ మాత్రం మంచిగా రాసుకొస్తున్నాడు ఆయన. గోస్ట్ రిపోర్ట్ అంట, గోస్ట్ రిపోర్ట్ అని రాసుకొచ్చారు. గోదాట్లోకి కాళేశ్వరం కమిషన్ నివేదిక చెల్లదు, హైకోర్టు సంచలన తీర్పు. దాని ఆధారంగా ఎవరిపైనా చర్యలు తీసుకోవద్దని స్పష్టీకరణ. కడిగిన ముచ్చంలా కేసీఆర్ హరీష్. అప్పుడేమో కవిత వచ్చింది, ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు వచ్చినట. బురదలో కూరుకుపోయిన కాంగ్రెస్. సెక్షన్ 8B(c) నిబంధనలను కమిషన్ ఉల్లంఘించింది. విచారణలో నిర్ధారిత విధానాలు నిబంధనలు పాటించలేదు. సాక్షులను పిలిచి ఏకపక్షంగా దోషులుగా నిర్ధారిస్తారా? ఇది ప్రాథమిక హక్కుల సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్పేసి కోర్టు అన్నట్టుగా ఒక వార్త వేసింది. కుట్రలు కూలిపోయినాయని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. సిబిఐ దర్యాప్తు కుదరదు, రిపోర్టులో అనేక లోపాలున్నాయి, ఇది ఇక బుట్ట దాకలే ప్రముఖ న్యాయవాది గండ్ర మోహన్ రావు అంటున్నట. వాళ్ళకి చెప్పుకుంటారు అట్లా. ఎందుకు కుదరది? బరాబరు కుదురుతుంది. గోబెల్స్ దాని ఆధారంగా చేయొద్దు అంటారు కానీ విచారణ చేయొద్దని అంటలే ఇక్కడ కథ. గోబెల్స్ ప్రచారం గుట్టున్నట్టు కాంగ్రెస్కు ఇది చెంపపెట్టని చెప్పేసి హరీష్ రావు ఇంతేసి హరీష్ రావుది. 2 కమిషన్లకు కోర్టుల్లో ఎదురు దెబ్బ. నాడు విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ తప్పటడుగులు. ఇక ఇవాళ కాళేశ్వరంపై గోష్ అవాస్పాలు కోర్టు తీర్పులతో. అంటే ఇప్పుడు రకంగా ఏం చెప్తారంటే మాజీ జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళదే తప్పని చెప్తారు వీళ్ళు. ఉపాధి కరువై మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. కిరాయిలు లేక కుటుంబ పోషణ భారమై బలవన్మరణం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘటన. సర్కార్పై కార్మిక నేతలు ఫైర్ అవుతున్నారట. ఎక్కడ బస్సులు అక్కడే. తొలి రోజు ఆర్టీసీ సమ్మె విజయవంతమైంది. వేలాదిగా రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులు అంతటా డిపోలకి పరిమితమైపోయిన బస్సులు. అన్ని డిపోల ఎదుట పోలీసులు పహారాగాసిరు. ఇక అద్దె బస్సులు తిరగడంపై కార్మికులు ఫైర్ అయ్యారు. మొత్తం మీద ఇవాళ ఉదయం మహాధర్నాకు పిలుపునిస్తా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు జేఏసీ. ఆర్టీసీ యాజమాన్యం బెదిరింపులు. వివాదం పెండింగ్లో ఉంటే సమ్మె చట్టవిరుద్ధమన్న ఎండీ. వేతనాల్లో కోత, కఠిన చర్యలుంటాయని హెచ్చరించినట. 4 వారాల్లోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి, లేని పక్షంలో 18% వడ్డీ కట్టి ఇవ్వండి అని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగి కేసులో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక చేనేతపై సర్కార్ మరో కుట్ర. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కుయుక్తులు టెస్కో నుంచే ఎన్ఓసీలు తీసుకునే యత్నమట. ఇక రైతుకు రుణమాఫీ షాక్. పంట రుణం వడ్డీ కడితేనే రైతు భరోసా ఇస్తారట తేల్చెప్పిన మందమర్రి గ్రామీణ బ్యాంకు. రైతు వెంకన్నకు చేదు అనుభవం. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆవేదన. కరెంటు నీళ్లు కన్నీరు పెట్టిస్తున్నది. 18 నెలల్లో 6 సార్లు బోర్లు కాలిపోయిందట. మోటార్ రిపేర్కే 40,000 ఖర్చు అవుతుంది. విద్యుత్ కోతలపై సీఎంకు బిహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి రైతు కిషోర్ బాబు ఈమెయిల్ చేసినట. ఇలా ఉంటే వ్యవసాయం బంద్ చేసుకునే పరిస్థితి ఉంటుందని ఆక్రందన వెళ్ళగక్కిండని చెప్పేసి ఒక వార్త వేసింది. న్యాయానికి జయం అని చెప్పేసి కాకపోటు వేసేసి మంచిగా వేసుకొచ్చింది ఈమె. కాకపోతే ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే అని చెప్పింది అది కోర్టు. కాకపోతే ఏంటంటే అందులో 8B 8C అనేటువంటి 2 నిబంధనలు పాటించలేదని చెప్పేసి ఒక్కటి మాత్రమే చెప్పింది. దాంతో మేము మొత్తం విజయం సాధించినాం, అంత తప్పు అనేటువంటి కారణంగిస్తూ ఉంది బీఆర్ఎస్. లేదు మీ పని చేస్తాం, బరాబరు ఇక్కడ నివేదికలు సిద్ధమవుతున్నాయి, తర్వాత ఎట్లా వేయాలనో అట్లా వేయచ్చు అని చెప్పేసి ప్రభుత్వం పక్షాన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటూ ఉన్నారు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఏది ఏమైనప్పటికీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ఈ నెల 26 తారీఖు నాడు ఆదివారం నాడు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఉదయం 10 గంటలకు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా తరలిరండి. ఎవరైనా అందరూ కూడా తరలిరండి. ఎందుకంటే విద్యా హక్కు చట్టాన్ని మనం సాధించుకుంటే
పేద విద్యార్థులకు మంచి జరుగుతుంది, పేద తల్లిదండ్రులకు మంచి జరుగుతుంది. 100% ఇది మన హక్కు. కాబట్టి ఆ హక్కును సాధించుకోవాలంటే పోయి ఆడ కూర్చుంటే లెక్క మొత్తం తేలిపోతుంది.